అమ్మ మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు కెలక్కు తాగున్నా బాగోదు. ఆంటీ, ఎవరిని బెదిరిస్తున్నావు? తాగొస్తే ఏం రే? పోయి ఆ హాఫ్ క్వార్టర్ ఏదో ఒకటి ఉంది కదా, తీసుకురా పో. డబ్బులు? అదిగో ఫ్రిడ్జ్ మీద డబ్బులు ఉంటాయి, వెళ్ళిపోయి తీసుకురా. అమ్మా ఏం సరిపోతుంది. సోడా లేదు. ఆంటీ మిక్సింగ్ ఒరియమ్మ కచ్చ కొట్టేసింది. నేను పోతారా? రే, ఇప్పుడు ఇద్దరం తాగున్నాం, బరాబర్ మాట్లాడుకోవచ్చు. బెదిరిస్తున్నాడు ఒక్కొక్కడు తాగి. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావో చెప్పు. ఏముందమ్మా చేయడానికి? వాళ్ళ నాన్న చాలా తేడాగున్నాడు, మొత్తం పెంట పెంట అయింది, కావాలనే రెచ్చగొడుతున్నాడు. స్టార్ట్ చేసింది నువ్వు కదా. రే నువ్వు వాణ్ణి చెప్పని. చెప్పురా. ఏం లేదు చెప్పడానికి. నేను ఎన్ని చెప్పినా ఆయన లాజిక్ ఆయనకుంది. ఆ మాత్రం దానికి నన్ను పిలవడం దేనికి, మాట్లాడడం దేనికి? సో మీ మధ్య ప్రాబ్లం కాదు, మీటింగ్ ఫెయిల్ అయింది అంతే. అన్ని రీజన్సే ఆడికి. నా డిగ్రీ ప్రాబ్లం, నా ప్యాషన్ ప్రాబ్లం. నువ్వు పైలట్ అవ్వడం పక్కానా? ఎన్నిసార్లు అడుగుతారు? పక్కా. అక్కడ కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పా. ఎంట్రన్స్ కూడా పాస్ అయ్యా కదా, ఇంకేంటి? ఎవ్రీ రిలేషన్షిప్ హ్యాస్ టు ఫేస్ దిస్ సిచ్యువేషన్ సూర్య. అది దాటితేనే దానికి లైఫ్ ఉండేది. నువ్వు ఏమవుదామనుకుంటున్నావో చేసి చూపి, సరిపోతుంది. సింపుల్. నువ్వు తీసుకునే నిర్ణయాలు నీ మీదనే ఆధారపడి ఉంటాయిరా. ఏది తీసుకున్నా వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసేలా ఉండాలి. అంత ఈజీ కాదది. అరే, ఏది ఓవర్ నైట్ రాదు. నువ్వు నేర్చుకునే బండి అయినా, అమ్మాయి అయినా, పైలట్ ట్రైనింగ్ అయినా గట్టిగా ట్రై చేయాలి. అర్థమైందా? టఫ్ ఉంటుంది, టైం పడుతుంది, కానీ రిజల్ట్ వస్తుంది. అది గట్టి పిల్లరా, నాలాగే. కానీ ఈ టైంలో కొంచెం ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది. అది ఆ ఇంట్లో ఉన్న తనకి మాత్రమే తెలుస్తుంది. సో ఇలాంటి టైంలో నువ్వే అర్థం చేసుకుని ఉండాలి. ఓకేనా? ఇదంతా పక్కన పెట్టి నువ్వు నీ ట్రైనింగ్ మీద ఫోకస్ చేయి. Hey, impatient fellow. Situation ని అనలైజ్ చేసి సరిగ్గా క్రాస్ విండ్స్ అక్కడ. You can go for crab landing. ఈ ప్రోగ్రెస్ తో I can't allow you for aircraft flying. ఐఎమ్ నాట్ ఫైన్ సార్, ఐఎమ్ నాట్ రెడీ నౌ. Well then, you're not fit to fly. చూసా ఎంత వేగం కొట్టుకుంటుందో. ఏంటి ఏం రియాక్షన్ లేదు? ఏం రియాక్షన్ కావాలి చెప్పు. ఎట్లున్నావు నువ్వు అసలు? ఇంట్లో అంతా ఓకేనా? అకాడమీ జాయిన్ అయ్యావా? ఎట్లుంది? నేను అడిగిందా నీకు చెప్పు ముందు. ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు సూర్య, కష్టం. ఓహో, నువ్వు కూడా అందరు అమ్మాయిలాగానే. చంప పగలు కొడతా కంపేర్ చేసావంటే. అసలు మీ అమ్మ నన్ను కెలకపోయి ఉంటే నేను ఇంట్లో చెప్పేదాన్నే కాదు, మొత్తం పెంట చేసావు. నోరు అదుపులో పెట్టుకో నువ్వు ముందు. ఏంటి సాకులు చెప్తున్నావు? ఏం చెప్పవా ఇంట్లో? ప్రేమించాక చెప్తేనే అవుతాయి. దిమాక్ లేని దాని లెక్క మీ నాన్నకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మాట్లాడకు ఊరికే. దిమాక్ లేని దాన్నే మాట్లాడుతున్నా. నీ మొహం మీద చెప్తున్నా, నాకే అనిపించింది నువ్వు నాకు కరెక్ట్ కాదని. కానీ నాకు అసలు అర్థం అవట్లేదు ఏం జరుగుతుంది. ఇంట్లో మా నాన్నకి ఏ విషయం చెప్పాలన్నా ఎంత భయపడతానో నీకు తెలుసు. అట్లాంటిది మన విషయం చెప్పినా, కానీ నువ్వు అట్లనే మాట్లాడేది. అప్పటికీ అరుస్తూనే ఉన్నా, కానీ ఆగుతూనే లేవు అసలు. ఆగదు, ఎందుకు ఆగాలి? ఆడేం తక్కువ తిన్నాడా? అరే నేను చెప్తానే ఉన్నా ఇది రాబాయి నా క్లారిటీ అని, నమ్మడే. ఆడికి ప్రాబ్లం నా ఆలోచనతో. ఆడెప్పుడు జిందగీలో ఇట్లా బతకలేదు కదా, అందుకు.
మరి నువ్వెట్లా బతికినావు ఆ? ఇన్ని రోజులు ఏం పీకింది లేదు కానీ ఇప్పుడు వచ్చి పైలట్ అవుతా అంటే ఎవరన్నా అట్లానే మాట్లాడతారు. హే పిచ్చి దానిలో మాట్లాడుకో. నా గురించి మొత్తం తెలుసు కదా. నాకు ఏది ఇష్టమో నీకు చెప్పినా కదా ఆ రోజు నీకు. ఇప్పుడే మజాకా మీ అయ్యేళ్ళకి మాట్లాడుతున్నావు. క్లారిటీ నీకు లేదు, ముందు పోయి తెచ్చుకో. అవును, నాకు అస్సలు క్లారిటీ లేదు, నిజమే. అందుకే చెప్తున్నా, నువ్వు నాకొద్దు. మంచిగా ఉంది. కలిసి ఉండాలన్నప్పుడు అన్నీ బాగుంటాయి. నా ప్రేమ, నా కోపం, నా అమాయకత్వం అన్నీ హోల్సేల్. విడిపోవాలన్నప్పుడు మాత్రం అన్ని కారణాలే, ప్రేమ తప్ప. వెతుక్కుంటారు కోరుండి. నువ్వు పోవాలనుకుంటే నువ్వు పో మేఘన. నిన్ను నీ రీజన్స్ని ప్రూవ్ చేసుకోవడానికి అవతలోడి మీద నిందలే ఎక్కర్లా. తప్పది. ఇద్దరూ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం ఇది, ఒక్కరిది మాత్రం కాదు. నేను పోవాలనుకుంటున్నా కాబట్టే నేను పోతున్నా. నా రీజన్స్ నావి, నీ నిర్ణయాలతో నాకు సంబంధం లేదు. ఇదే నా భయం. చాలా ఈజీ నీకు ఇలా చేయడం. వస్తువులే కదా, పాపం పడతాయి. నీ బొమ్మల్లాగే మీ అమ్మ చెప్పింది ఆ రోజు. నన్ను కూడా వాటిలాగే ట్రీట్ చేస్తావేమో అని నా భయం. డోంట్ యూ డేర్ టు దట్ సూర్య. ఇదిగో అదంతా వదిలేసి మర్చిపోదాం. నేను ట్రైనింగ్ పోతా, నువ్వు అనుకున్నది చెయ్యి. టైం ఇద్దాం, టచ్లో ఉందాం. ఈలోపు ఇద్దరు వైపు నుంచి థింగ్స్ అన్నీ సెట్ అయితే. నువ్వు పైలట్ అయి మా ఇంటి ముందు దిగినా నువ్వు నాకు వద్దు సూర్య. కొంచెం కష్టంగా ఉంటుంది కానీ తీసుకో. పో అమ్మా. సూర్య, ఈరోజు బయలుదేరి వస్తున్నా. ఇరా ఆల్ ఓకే? ఆల్ ఓకే. రాగానే అకాడమీకి వెళ్ళిపోతా. వెరీ గుడ్. నువ్వు జాగ్రత్త. నువ్వు కూడా జాగ్రత్త. హలో, ఎవరు? రే రఘు, నేను రా. ఏడున్నావు? ఒకసారి ఇంటి దగ్గర బండి దగ్గరికి వెళ్ళి ఫోన్ చేయరా. సరే, పోయి చేస్తా. లేదు, నేను లైన్లోనే ఉంటా. అరే ఇంటికి వచ్చినా చెప్పు. బండి సైడ్ పాకెట్లో ఏమీ లేకపోతే ఫోన్ కట్ చేయరా. ఏమైనా ఉంటే మాత్రం కట్ చేయకు. సరే. అరే ఒక పేపర్ ఉంది, చదువు. ఫర్గివ్ మీ సూర్య. చాలా జరిగింది. ఆ రోజు నా చేతిలో ఏం లేకపోయింది. ఆ మూమెంట్లో ఏం చేసినా అది పెద్దదే అయ్యేది. మనం ఆ రోజు కెఫేలో కలిసినప్పుడు మా నాన్న లోపలే ఉన్నారు. హీ వాంటెడ్ టు క్లోజ్ దిస్. ఇప్పుడు కూడా ఈ విషయం చెప్పకపోతే ఆ రోజు జరిగిందే నువ్వు నమ్ముతావన్న భయం, బాధ నన్ను ఇంకా ఎక్కువ చంపేస్తుంది. నా కమ్యూనికేషన్ మొత్తం కట్ చేశారు. ఇంటి గడప దాటే అవకాశం కూడా లేకపోయింది. అన్ని విధాలుగా ట్రై చేశా, నువ్వేమో ఎక్కడా కనిపించలేదు. ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. నీకు నాకు ఉన్న కామన్ కనెక్ట్ నీ బండి, అది కూడా చాలా కష్టమైంది ఇలా సెట్ చేయడానికి. థర్స్డే 23rd మేము బెంగళూరు షిఫ్ట్ అయిపోతున్నాం. ఆ లోపు నువ్వు చూస్తావన్నదే నా ఆశ. అదొక్కటే నా లాస్ట్ హోప్. ఐ నెవర్ మూవ్డ్ అవే సూర్య. ఐ స్టిల్ లవ్ యూ. నన్ను లైఫ్ లాంగ్ గిల్ట్లో పెట్టద్దు ప్లీజ్. ఒక్కసారి కనపడు ప్లీజ్. మేక్ మీ గిల్ట్ ఫ్రీ. తను వెళ్ళిపోయి ఆల్రెడీ 40 minutes అవుతుందిరా. సారీ.
నడు ఇంటికి పోయి మాట్లాడుకుందాం. నడు లేవు. నడు.